ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఎండాకాలం నడి మధ్యలో కుళాయిల్లో నిండుగా వచ్చే ధార బాగా సన్నబడింది. నల్లా నీరు వదిలే టైము తగ్గిపోయింది. ఏదో మొక్కుబడిగా వస్తున్న ఆ నీళ్లు రోజు విడిచి రోజు వదులుతుండటంతో గృహ అవసరాలకు ఏ మాత్రం సరిపోవటం లేదు. స్నానం చేసేందుకు బకెట్ నీళ్ల కోసం ఆలోచించాల్సి వస్తోందంటే నీటి కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బోర్ ఆన్ చేసినా మోటార్ తిరుగుతోంది తప్ప పైకి చుక్క నీరు రావటం లేదు. డబ్బులు పోతే పోని అనుకొని నీళ్ల ట్యాంకర్ అయినా బుక్ చేసుకోవచ్చు అనుకున్నా ఏం లాభం? ఈరోజు ఫోన్ చేసి బుక్ చేస్తే 2 రోజుల దాకా ట్యాంకర్ రావటం లేదు. నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిపోయింది. రోడ్ల మీద ఎక్కడ చూసినా వచ్చిపోయే నీళ్ల ట్యాంకర్లే కనిపిస్తున్నాయి. ఇది రాష్ట్రంలో మున్సిపాలిటీల్లోని ఎక్కువ చోట్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఎండాకాలం మధ్యలోనే రాష్ట్ర వ్యాప్తంగా నీటి తీవ్రత కొరత ఏర్పడింది. చిత్రం ఏంటంటే రాష్ట్రంలో తాగునీటి సమస్యే లేదని, ఇప్పటి వరకు ఎక్కడా నీటి ఎద్దడి ఎదురు కాలేదంటూ ప్రభుత్వం చెబుతున్నా వాటికి క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తాగునీటి ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది. అంటే ఏదో ఒక మొక్కుబడిగా దట్టు ఆల్టర్నేట్ డేస్ లో తాగునీటిని అయితే విడుదల చేస్తున్నారు. దాంతో నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నగరంలో ఇప్పటికే గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు పూర్తిగా పడిపోవడంతో ఎక్కడికక్కడ వాటర్ ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరుగుతుంది. కొన్ని జలాశయాల్లో అందుబాటులో ఉన్నటువంటి నీళ్లను తీసుకొచ్చేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రధానంగా ట్యాంకర్ల పైన దృష్టి పెడుతున్నారు తప్ప కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రధానంగా అసలు ఏమాత్రం కూడా నీటి ప్రెషర్ అనేది రావట్లేదని కొంతమంది నుంచి ఇప్పటికే ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రాత్రిపూట కేవలం 20 నిమిషాలు మాత్రమే నీళ్లు వస్తున్నాయి, అవి కూడా సన్నటి దారలాగా మాత్రమే నీళ్లు వస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉన్నటువంటి పగలు కావచ్చు, లేదంటే రాత్రి కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఈ సమయంలో ఇస్తే కనీసం నీళ్ళైనా వస్తాయి. కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో నీళ్లకు వాటర్ పైప్ లైన్లకు మోటార్ పిలిచి నీటిని అక్రమంగా తోడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. వాటిపైన కూడా కొరడా కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఇలాంటి పనులు చేపట్టినా కానీ ఎక్కడ కూడా అవి తూతు మంత్రంగానే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మంచినీటిని అందించడంలో గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. పూర్తి స్థాయిలో నీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసింది. హడ్కోతో రుణంతో పెద్ద ఎత్తున రిజర్వాయర్లను ఏర్పాటు చేసి సిటీలో చాలా వరకు నీటిని అందించింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాత్రం నీటిని అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఎక్కడ కూడా ఆదాయం వచ్చేటువంటి పనులపైనే క్షేత్రస్థాయిలో పనులు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ట్యాంకర్ల బుకింగ్ పైనే ప్రధానంగా ఆధారపడుతుంది. వచ్చేటువంటి ఆదాయాన్ని వెనకేసుకొని కనీసం మంచినీళ్ళు వచ్చేటువంటి బస్తీల్లో ఫ్రీగా అందించేటువంటి నీళ్లపైన ఏమాత్రం కూడా ఫోకస్ చేయట్లేదు. దీనిపైన సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. కాలనీలో కూడా రోజువారీగా నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఖాళీ బిందెలతో కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు డ్రమ్ములు ఉన్నాయి, ఆ డ్రమ్ముల పైన కూడా పెద్ద ఎత్తున ఇంటి ముందు నిలుపుకొని వాటర్ ట్యాంకులు రాగానే వెంటనే పట్టుకొని లోపల పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నెలలో కూడా నీళ్ల కొరత, నీటి కటకట కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా జలమండలి అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలంటూ కూడా చాలా మంది కోరుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మొత్తానికి ఎండాకాలం మధ్యలో కుళాయిల్లో నిండుగా వచ్చే దారైతే బాగా సన్నపడింది. నల్లా నీళ్లు వదిలే టైం కూడా చాలా తక్కువైపోయింది. దాంతో గృహ అవసరాలకు ఏ మాత్రం అయితే వచ్చే నీరైతే సరిపోవట్లేదు. పోనీ ట్యాంకర్లను బుక్ చేసుకుని ట్యాంకర్ల ద్వారా డబ్బు పోతే పోయింది, ట్యాంకర్లన్నా తెప్పించుకుందాము అని అంటే ఇవాళ బుక్ చేస్తే 2 రోజులైతే కానీ ట్యాంకర్లు వచ్చే పరిస్థితి అయితే ఇవాళ రాష్ట్రంలో లేదు.